నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆ రెండు దినపత్రికల్లో నాగబాబు గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత? పవన్ కళ్యాణ్ ఇదంతా చూస్తూనే ఉన్నారా? చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కు తెలిసే వార్తల ప్రచారం కొనసాగుతుందా? నాగబాబుకు ఏ పదవి కావాలంటున్నారు? ఏ పదవి దక్కబోతుందో విశ్లేషిద్దాం. నాగబాబుకు కార్పొరేషన్ పదవి వద్దు, ఎమ్మెల్సీ పదవి వద్దు అంటూ ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఇదొక బిగ్ ట్విస్ట్. అప్పట్లో చంద్రబాబు సంతకంతో రిలీజ్ చేసింది ఏమిటంటే, ముగ్గురు ఎంపీలకు సంబంధించి ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేసిన స్థానాలలో పేర్లు రావడం జరిగింది. 4వ స్థానం ఖాళీగా ఉంది. జనసేన తరపున నాగబాబుకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నామంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏమని వివరణించారంటే, అడ్డదారిని కాదు, ఇవాళకి ఇవాళ మంత్రి పదవిలోకి వెళ్ళిపోయి 6 నెలల లోపు శాసనసభలో లేదా శాసన మండలిలో సీటు సంపాదించుకోవాలని అన్నారు. 6 నెలల లోపు మండలిలో ప్రాతినిధ్యం లభిస్తుంది, చేసుకోవచ్చని అనుకున్నారు. ఇక ఎమ్మెల్సీ అయ్యాక చేద్దామని ఆయన ఆగారని అప్పటి వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎటు తిరిగి వస్తుందని చెప్పడం వల్ల ఆగారు ఆయన. కరెక్ట్గా ఆయన ఎమ్మెల్సీ తీసుకోబోతున్నారు అనగా మొన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీ హాల్లో మీట్ అయిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు బడ్జెట్ గురించే మాట్లాడుకున్నారని ప్రధాన స్రవంతిలోని దినపత్రికలు రాసుకొచ్చాయి. ఈ రోజుకేమో ఒక దినపత్రికలో పవన్ కళ్యాణ్ తన బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ వద్దన్నారని వార్తలు రాయడం జరిగింది. దానికి బదులుగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇమ్మని కోరినట్లుగా పేర్కొన్నాయి. రాష్ట్రం అంతా తిరిగే అవకాశం ఉన్న పర్యావరణ కార్పొరేషన్ పదవి ఇద్దామని అనుకున్నట్లు ఆ పత్రిక రాసింది. మరో పత్రికేమో విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవి నుండి వైదొలిగారు కాబట్టి అదే పదవి నాగబాబుకు ఇవ్వనున్నట్లు రాసుకొచ్చింది. ఇక ఇదే విషయం పవన్ సూచించినట్లు వార్తలో కూడా వెల్లడించేశారు. రాజ్యసభ సీటు ఇస్తారని గతంలో కూడా రాసిన వార్త. అయితే బీజేపీ తనకు కావాలని కోరుకుంటున్న సీటు కదా అని ప్రజల్లో అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీతో చంద్రబాబే పవన్ తరపున వకాల్తా తీసుకుని మాట్లాడతారేమో, దానికి బదులుగా జనసేనకు ఇస్తామన్న ఎమ్మెల్సీ బీజేపీ ఇస్తారా ఏంటి అనే వార్తలు గుప్పమన్నాయి. అప్పుడు బీజేపీకి జనసేనకు కలిపి 2 ఎమ్మెల్సీలు ఇస్తారా అనే అభిప్రాయం వ్యక్తమైంది. సాధారణంగా రాజ్యసభ ఎంపీ పదవిని బీజేపీ వదులుకోదనే వాదం కూడా బలంగా వినిపించింది. టీడీపీకి అనుకూల పత్రికలలో ఈ వార్తలు వచ్చాయంటే అదే నిజమని అందరూ భావించే పరిస్థితి నెలకొన్నది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ 2 దినపత్రికలే కాదు, మరి ఏ పత్రికలతో పాటు ఆయన టచ్లో ఉండరన్నది అందరికీ తెలిసిందే. ఆయన రూటే సపరేట్. మరి ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆయన ముక్కుసూటి మనిషి. కేవలం చంద్రబాబు చెబితేనే రాసే పేపర్లు 6 అలా ఏమైనా ఈ వార్తలన్నీ వచ్చాయేమో అని విశ్లేషకులు చెబుతున్నమాట. ఇదంతా జరిగిన కొద్ది గంటలకు జనసేన ఆఫీస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ కూడా వెలువడింది. అదేమిటంటే, ఇది దాదాపు కౌంటర్ స్టేట్మెంట్ అనే చెప్పాలి. అందులో హరిప్రసాద్ ఎమ్మెల్సీ ఏం చెప్పుకొచ్చారంటే, ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారి పేరును ఖరారు చేసినట్లుగా ప్రకటించారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ పోస్టు కూటమిలో జనసేన అభ్యర్థి కొణిదెల నాగబాబు గారి పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు గారు సేవలు అందిస్తూ ఉన్నారని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారికి సమాచారం ఈ మేరకు అందించినట్లు తెలియజేశారు. ఈ మేరకు పత్రాలను సిద్ధం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారంటూ మీడియాకు వెల్లడించారు. మొత్తంగా నాగబాబు గారిపై ఆ 2 ప్రధాన దినపత్రికలు వార్తలను వండిపోశాయి. లేదా కూటమిలోని అభిప్రాయాలను ఈ విధంగా వార్తలుగా రాయించారా? అంతర్గత విభేదాన్ని క్రియేట్ చేయించేందుకు ప్రయత్నించారా? ఏమో. బట్టకాల్చి పవన్ కళ్యాణ్ మీద వేశాయా అన్నది కూడా ఇంకా తేలాలి. ఎమ్మెల్సీ అంటే ఒక రకం, కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే మరీ స్టేటస్ దిగజారినట్టే అని విశ్లేషకులు చెబుతున్నమాట. రాజ్యసభ సీటు ఇస్తే పై స్థాయికి తీసుకెళ్ళినట్లు అవుతుంది. అటు తర్వాత కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఇంకా సూపర్. ఇక ఈ వార్తా స్రవంతుల వరవడి ఉధృతి చూస్తూ ఉంటే తామే అత్యుత్సాహంగా వార్తలు రాసి ఆ వార్తలకు కారకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే అనే అర్థం వచ్చేలా సీన్ క్రియేట్ చేసినట్లుగా అనిపిస్తోంది. ఇక్కడ దీంతో పవన్ కళ్యాణ్ తన ఆఫీస్ నుంచి ప్రకటన ఇప్పించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా
నాగబాబు గారిని ప్రకటించి వార్తలను ఖండించారు. అటు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్థానం సంపాదించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయ ముఖ చిత్రంపై కూడా తనదైన ముద్రను వేస్తున్నారని పొలిటికల్ సర్కిట్స్లో గట్టిగా వినిపిస్తున్న హాట్ న్యూస్.